మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏందంటే, గతంలో మనం ఒకసారి సిగ్నేచర్ స్టూడియోకి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాం గదా! మీరందరూ కూడా చూసారు అది ఎంత సంచలనమైందో. ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు కొంతమంది ఈ శాస్త్రులు, శర్మలు వీళ్ళంతా ఈ పంతులు బ్యాచ్ అంతా కూడా యూట్యూబ్‌లో మాట్లాడే వాళ్ళంతా కూడా స్పందించారు. అది ఆ వీడియోలు కొన్ని నాకు ఒక సహోదరుడు వాట్సాప్‌లో షేర్ చేశాడు. అయి నేను చూడటం జరిగింది మళ్ళీ. ఆ వీడియోలు చూసిన తర్వాత నేను ఖచ్చితంగా వీటికి రెస్పాండ్ అవ్వాలి అని అనిపించింది నాకు. సో, అందుకని వాటి గురించి మాట్లాడటానికి ఈరోజు మేము ముందుకొచ్చాను. ముందుగా ఈ పంతులు గారు శ్రీకాంత్ శర్మ అంట ఈయన పేరు. ఈయనేమంటున్నాడో ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. ఏమయా సాంబ శివ శివ, ఏమయా సాంబ శివ శివ, ఏమయా జన్మ మతము వీడి వెళ్ళిపోతివా, క్రైస్తవమున చేరుటెంత పాపమో శివ శివ, క్రైస్తవమున చేరుటెంత నేరమో శివ శివ, క్రైస్తవమున చేరుటెంత ద్రోహమో శివ శివ, ఏమయా సాంబ శివ శివ, ఏమయా సాంబ శివ శివ. నమస్తే, హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. ఏంటి కంటెంట్లోకి వెళ్లకుండా ఏదో పాట పాడుతున్నాడు విచిత్రమైన పాట అని అనుకుంటున్నారా? కొంతమందికి థంబ్నెయిల్ని బట్టి చాలా వరకు విషయం అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. సరే, ఇంకా సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలో జరిగిన అనుభవాలు అవన్నీ విషయం చెప్పారు. అసలు సాంబశివరావు గారు ఎవరు, ఆయన ఏమన్నారు, ఏ ఇంటర్వ్యూలో ఏమన్నారు ఒకసారి మనం చూద్దాం, తర్వాత విషయంలోకి వెళ్దాం. అంటే దేవుడు అంటే మనకి ఎవరికైనా కానీ కొంత మినిమం ఒక అంచనా ఉంటుంది, మనకి ఒక అభిప్రాయం ఉంటుంది. దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుని లక్షణాలు ఎలా ఉండాలి అని ఒక అభిప్రాయం ఉంటుంది ఆటోమేటిక్గా. సో వాటికి విరుద్ధంగా నాకు అనిపించింది చదువుతున్నప్పుడు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. అంటే రిఫరెన్స్ చెప్పండి, మీకు ఏం విరుద్ధంగా అనిపించింది? నేను కొన్ని చెప్తానండి. ఉదాహరణకి శివుడి గురించి నేను పద్మపురాణంలో సృష్టికాండంలో ఒక స్టోరీ చదివాను. అది నేను చదివి వినిపిస్తాను, రెఫరెన్స్తో చదివి వినిపిస్తాను. నేను చెప్పిన విషయం ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పే విషయం పద్మపురాణం సృష్టికాండం 56వ అధ్యాయం 1 నుండి 14 శ్లోకాలు కనుక చూస్తే ఇప్పుడు నేను చెప్పే సందర్భం ఉంటుంది. వీక్షకులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తొందరపడకుండా ఏదో అపార్థం చేసుకోకుండా నేను చెప్పిన విషయం దాంట్లో ఉందా లేదనేది పరిశీలించిన తర్వాతే మాట్లాడాలి. ఎందుకంటే నేను ఉన్నట్టుగానే రెఫరెన్స్ సహా శ్లోకం నెంబర్లు సహా చెప్తున్నాను, చెక్ చేసుకోవచ్చు ఎవరైనా. ఇదే కాదు, మన ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా నేను ఇలాగే రెఫరెన్స్లు చెప్తాను, ఉన్నట్టే చెప్తాను. ఇక్కడ ఈ సందర్భం ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, నేను శివుడి భక్తుడిని కాబట్టి పూర్వం శివుడు అంటే బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఒక చిన్న సందర్భం చెబుతా. మా స్కూల్లో జరిగిన సంఘటన. 3వ తరగతి చదివేటప్పుడు, 3వ తరగతి అంటే మాకు అప్పుడు 6 సంవత్సరాల వయసు అప్పుడు స్కూల్లో పేర్లు రాస్తారు. అప్పుడుదా స్కూల్లో చేర్చుకోరు, గవర్నమెంట్ స్కూల్. 3వ తరగతిలో ఈ సంఘటన. అంటే నాకు 9 సంవత్సరాల వయసు అప్పుడు. శివుడి గురించి కనుక మా స్కూల్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొట్టేసేవాడిని. తర్వాత నోట్సులు వచ్చేసి దేవుళ్ళ బొమ్మలు ఉన్నటువంటి నోట్సులు ఉంటాయి కదా, వాటిలో నేను శివుడు బొమ్మ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకునేవాడిని. అంత ఇష్టం నాకు. ఎవరైనా కానీ పిల్లలు ఏదైనా తప్పుగా మాట్లాడితే కొట్టేసేవాడిని అంతే. అట్లాగా అంత బాగా ఆరాధించేటటువంటి నేను ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు, పురాణాలు కానీ చదువుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని నాకు కనపడ్డప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఏంటదంటే ఒకటి ఉదాహరణ చెప్తాను. పూర్వం శివుడు గంధర్వుల్లోనూ కిన్నెరల్లోనూ మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రమును ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. వశీకరణ మంత్రం అనగా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇది, అవతల వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా మంత్రం ప్రయోగించే వారి స్వాధీనంలోకి మార్చుకోవటం, ఇదనమాట. శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంకరి రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది.
అంటే ఆవిడ తన భర్త ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆవిడ ఇది అంటారు కదా దివ్య దృష్టితోటి అట్లా చూసింది. అతను ఏం చేస్తున్నాడో ఇవిడికి అర్థమైంది. అక్కడికి వెళ్ళిందనమాట. అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించున్నటువంటి శంకరుని చూసింది. కామపీడితుడై వారిని కౌగులించుకొని వివిధ కామశాస్త్రాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది, పార్వతి వెళ్ళింది. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకొనెను. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక్క తన్నుదన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయిరి. పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గలవారుగాను మ్లేచ్చులు వాళ్ళంతా కూడా భూమి మీద పడిపోయారు. ఆ స్త్రీలు చండాల స్త్రీలను ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించున్నారు అనేటటువంటి సందర్భం చూశాను. ఇదేంటి ఇలాంటి పనులు దేవుళ్ళు చేయకూడదు కదా. ఇప్పుడు వాళ్ళని ఏదో వాళ్ళకి తెలియకుండా ఒక మంత్రం వేసేసి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతోటి కామ ప్రక్రియలు రమించడం అనేది, అది అట్లా వ్యభిచరించడం అనేది దేవుళ్ళు అలా చేయరు కదా. పైగా తన భార్య రాగానే భార్యను చూసి సిగ్గుతోటి తలదించుకున్నాడని రాసింది. అది చాలా ఘోరం కదా. ఇది ఎలాగుందంటే మనకి మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటాం. కట్టుకున్నటువంటి భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీతోటి ఒక రూమ్లో ఎక్కడన్నా దొరికినప్పుడు భార్య పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ తాళాలు పగలగొట్టి లేదా ఎట్లా లోపలికి వెళ్ళి గందరగోళం ఇప్పటికీ చూస్తాం. ఇట్లా చేసినటువంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయం కదా. అరే ఇలా చేయకూడదు, ఇది తప్పు కదా అనుకుంటాం అలా ఎవరైనా చేస్తే. మరి అదే పని ఇక్కడ శివుడు, నేను ఆరాధించేటటువంటి శివుడు చేశాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. చూశారు కదా మిత్రులారా, ఆయన సాంబ శివరావు గారు ఒకప్పుడు అపార శివభక్తుడు. ఆయన చూసినటువంటి కొన్ని సంఘటనలు, ఆయన చదివినటువంటి కొన్ని సంఘటనలు ఆయనకు చాలా జుగుప్సాకరం అనిపించేసి, అంటే శివుడు ఇలా ఇతర స్త్రీలతో రాసలీలలు ఆడడము. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు. శంఖచూడుని యొక్క భార్య పతివ్రత, ఆమె పాతివ్రత్యాన్ని విష్ణుమూర్తి భంగం చేయడము. ఇవన్నీ విన్న తర్వాత నేను హిందుత్వాన్ని వదిలివేసి క్రైస్తవంలోకి చేరాను అని చెప్పినటువంటిది సాంబశివరావు గారు. సరే, మీకు హిందూ పురాణాలలో చదివినటువంటి సంఘటనలు చాలా అభ్యంతరకరం అనిపించాయి. అది నిజంగా ముదావహం. ప్రతీదీ కూడా యాక్సెప్ట్ చేయాలని లేదు, ప్రశ్నించవచ్చు. అది మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ. తప్పకుండా దాని మీద అభిప్రాయాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. ఏదైతే మీరు పద్మపురాణంలో శివుడి గురించి చదివాను అన్నారో అది ఎవరో పాస్టర్ రాసినటువంటిది అయి ఉండాలి ఖచ్చితంగా. శివుడు అట్లాంటి నీచపు పనులు చేయడు. శివుడు ఏకపత్ని వ్రతుడు. సతీదేవి శరీరం త్యాగం చేసిన తర్వాత అదే సతీదేవి అంశతో పార్వతీదేవి జన్మించి ఆ పార్వతీదేవిని శివుడు కట్టుకున్నాడు. కానీ తల మీద గంగ ఉంటే పార్వతీదేవి పక్కకి వెళ్ళినప్పుడు గంగ దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన. అటువంటి మహానుభావుడు శివుడు, ఏకపత్ని వ్రతుడు. మీరు చదివినటువంటి ఈ సోకాల్డ్ కథ ఏదైతే ఉందో, ఎవడో సంస్కృత జ్ఞానం లేనటువంటి వాడు, లేదా మన పురాణాలను చాలామంది చేశారు. అబ్బో, మన పురాణాలు ఉన్నట్టుగా కాకుండా దాన్ని చాలా వక్రీకరించి చేయడం ఇదేం కొత్త ఏం కాదు. కనుక ఎవరో పాస్టర్ రాసినటువంటి దాన్ని మీరు చదవడం వలన మీకు ఈ భ్రాంతి కలిగింది. అది విన్నారు కదా. ఈ శర్మ గారు ఏం చెప్తున్నాడంటే, పద్మపురాణం, నేను చదివినటువంటి ఆ పద్మపురాణం ఆ రెఫరెన్స్ అనేది వీళ్ళ పంతులు రాయలేదంట, ఎవరో పాస్టర్ రాసింది తీసుకొచ్చి నేను చదివానంట. అంటే వీళ్ళు ఎంత నీచాన్ని దిగజారి మాట్లాడుతున్నారంటే, ఇదే విషయాన్ని ఈ సంతోష్ ఘనాపాటి అనేటటువంటి వ్యక్తి ఆ సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళి చెప్పొచ్చాడు అనమాట. ఏంటిది, సాంబశివరావు చదివినటువంటి ఆ పద్మపురాణం ఏదైతే ఉందో ఆయన చెప్పినటువంటి రెఫరెన్స్ ఇది వాళ్ళ చర్చిలో ప్రింట్ చేసుకున్నారు అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఆ గ్రంథాల్లో రాసినటువంటి వాళ్ళ దేవుళ్ళ యొక్క రంకు బొంకు కథలన్నీ కూడా బయటపడుతునేసరికి వాటి సమాధానం చెప్పడం చేతగాక, ఇవి మేము రాయలేదు, ఎవరో రాశారు, విదేశీయులు రాశారు, లేదా పాస్టర్లు రాశారు, చర్చిలో ప్రింట్ చేశారు అంటూ లేనిపోని అబద్ధాలు, సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అది విషయం. తర్వాత నేను
ఈ శ్రీకాంత్ శర్మ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ పంతులకి మీరు రండి మాట్లాడదాం, చర్చిద్దాం. నేను ఏ పద్మపురాణం తీసుకొని మాట్లాడాను, నేను చదివినటువంటి ఆ పద్మపురాణం మీ పంతుళ్ళు లేదా మీ గురువులుగా ఎంతో గొప్పగా గురువులుగా భావించేటటువంటి వాళ్ళు ప్రజెంట్ టైంలో కూడా వాళ్ళు రాసినటువంటిది నేను చదివి వినిపిస్తున్నానా, లేదంటే పాస్టర్లు రాసింది చదివి వినిపిస్తున్నానా అనేది మీ నోటితోటి నేనేమని చెప్పిస్తానంటే, లేదు లేదు పాస్టర్లు కాదు, ఏం కాదు, ఇది మా పంతుళ్ళు రాసినటువంటిదే, మా బ్రాహ్మణులు మా గురువు గారు రాసినటువంటిది ఈ పద్మపురాణం, సాంబశివరావు చెప్పేది అని నేను మీ నోటితోనే చెప్పిస్తాను. నేను శ్రీకాంత్ శర్మ గారు, మీరు నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394699273. సో మీకు ఆ సందేహం అనేది నేను తీరుస్తాను. సందేహం లేదు, ఏం లేదు, మీకు తెలుసు క్లారిటీగా నేను చెప్పినటువంటి విషయం పద్మపురాణంలో ఉందని మీకు తెలుసు, అది మీ పంతుళ్ళే రాశారన్న సంగతి మీకు తెలుసు. కాకపోతే జనాల ముందు ఏంటంటే కవర్ చేయడానికి ఇలాంటి దొంగ మాటలు చెప్తూ ఉంటారు. మీకు వెన్నతో పెట్టిన విద్య కవర్ చేయటం అనేది. మీ దేవుళ్ళు చేసినటువంటి ఆ రంకు బొంకు కథలన్నింటిని కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో మీరు నీచమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారు. ఏ పాస్టర్లు ఎవరైనా అనువాదం చేయడం చూసావా నువ్వు ఎక్కడన్నా? కానీ పాస్టర్లు మీ పురాణాలను రాయటం నువ్వు ఎక్కడైనా చూసావా? ఎప్పుడైనా చూసావా? ఉంటే ఎవిడెన్స్ చూద్దాం. ఏ పాస్టర్ ఎప్పుడు మీ పురాణాలు రాశాడు? ఎందుకు ఇంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అబద్ధాలు చెప్తారు మీరు? అంటే చెప్పుకోవడానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. శివుడు ఏంటి, ఈ అందమైనటువంటి అమ్మాయిల్ని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వశీకరణ మంత్రం వేసి తీసుకెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నాడు, భార్య వచ్చినప్పుడు సిగ్గుతో తలదించుకున్నాడు అని చెప్పి రాసినటువంటి సంఘటన ఏదైతే ఉందో మీ పురాణంలో, అది మీరు జీర్ణించుకోలేక, అరే ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే ఎక్కడ మన మతాన్ని మరి అసహించుకుంటారో, మన దేవుళ్ళని అసహించుకుంటారో అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారంటే కవర్ చేస్తున్నారు. ఈ విధంగా కవర్ చేస్తున్నారు. ఆ పుస్తకాలు మేము రాయలేదు, పాస్టర్లు రాశారు, ఇంకొకరు రాశారు. ఎంత నీచమైన స్థాయికి దిగజారారంటే మీరు సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడాలా? నువ్వేదో టైటిల్ పెట్టావు కదా నా గురించి, నీకు సిగ్గులే పడలేదా అని ఏదో పెట్టావు కదా. నిజం చెప్పాలంటే ఇలాంటి నీచమైన స్థాయికి దిగజారి మీరు ఈ మానభంగాలు చేసేటటువంటి వాళ్ళని మీరు దేవుళ్ళుగా పూజిస్తున్నారు కదా, దానికోసం మీరు సిగ్గుపడాలి శ్రీకాంత్ శర్మ గారు. నేను రిఫరెన్స్ కూడా చాలా క్లియర్గా పద్మపురాణం, సృష్టికాండం, అధ్యాయం, శ్లోకాలు అన్నీ క్లియర్గా చెప్పాను. వీళ్ళు గనక సరే, శ్రీకాంత్ శర్మ గారికి నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను చదివింది పాస్టర్ ఎవరో రాశాడు, ఎవరో వేరే వాళ్ళు రాశారు అని నువ్వు అంటున్నావు కదా. సరే, ఇప్పుడు మీరేం చేయాలంటే అలాంటప్పుడు మీ బ్రాహ్మణులు, మీ పంతుళ్ళు రాసినటువంటి పద్మపురాణాన్ని తీసుకొచ్చి, ఇదిగో మేము రాసినటువంటి పద్మపురాణంలో ఇది ఎలా ఉంది, సాంబశివరావు చెప్పిన రెఫరెన్స్ ప్రకారం చూడండి ఇక్కడ ఏముందో, ఇక్కడ లేదు సాంబశివరావు చెప్పింది అని మీరు నిరూపించి చెప్పాలి. ఆ పుస్తకం చూపించి ప్రజల ముందు, ఇదిగో సాంబశివరావు చెప్పినటువంటి ఆ పురాణం వేరు, అది మేము రాసింది కాదు, పాస్టర్లు రాశారు, ఇదిగో మేము రాసిన పురాణం ఫలానా అని చెప్పేసి నువ్వేం చేయాలంటే ఆ పద్మపురాణం తెచ్చి ప్రజలకు చూపించి ఆ రెఫరెన్స్ ప్రకారం అక్కడ ఏముందో చదివి వినిపించాలి. అప్పుడు మీరు చెప్పేది నిజమని ప్రజలు కూడా నమ్ముతారు. లేదనుకోండి, సాంబశివరావు చెప్పిందే నిజమరా అబ్బాయి, ఈ పంతులు ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో నానా అబద్ధాలు ఆడుతున్నారు, నీచమైన స్థాయికి దిగజారారు అని చెప్పి మీ శర్మల్ని, శాస్త్రుల్ని వాళ్ళు అసహించుకుంటారు. ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిందే కనుక తప్పు అయితే మరి ఏది వాళ్ళ పంతుళ్ళు రాసినవి ఉంటాయి కదా, బ్రాహ్మణులు రాసినటువంటి, నిజం చెప్పాలంటే బ్రాహ్మణులు రాసిన గ్రంథాలే నేను చదివి వినిపించేది మీకు. వీళ్ళు ఎందుకు పనికిరారు? వీళ్ళంతా పనికి మాలినోళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా చాలరు అనమాట. మంచి భాషా పండితులు, సంస్కృతం బాగా తెలిసినటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని నిష్ఠతో అనుసరించేటటువంటి వాళ్ళు రాసిన గ్రంథాలే నేను చదివి మీకు ప్రతిరోజు వినిపిస్తున్నాను. వీళ్ళంతా బచ్చాగాళ్ళు, వీళ్ళకి అసలు ఏం తెలియదు, సంస్కృతం తెలియదు, అసలు దాని గురించే తెలియదు. అది నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాటలన్నీ కూడా మీరు ఎందుకు ఇలాంటి డొంక తిరుగుడు మాటలు చెప్తున్నారు? ఒకవేళ సాంబశివరావు చెప్పేదే కనుక తప్పు అయితే మీ పంతులు రాసినటువంటి, మీరు రాసినటువంటి పురాణాలు తీసుకొచ్చి, ఇదిగో ఇది ఒరిజినల్ పురాణం, దీంట్లో ఏ విధంగా ఉంది చూడండి, కావాలండి సాంబశివరావు చెప్పింది దీంట్లో లేదు అని చెప్పి మీరు నిరూపించాలా ప్రజల ముందు. అప్పుడు మీరు యథార్థవంతులు అవుతారు. మీరు ఆ పని చేయకుండా ఇది వాళ్ళ చర్చిలో ప్రింట్ చేశారు,
వాళ్ళ పాస్టర్లు రాశారని అంటే మా జనం మొహాన్ని ఊస్తారు అంత. ఏందిరా ఇలాంటి పనిమాలిన మాటలు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఆ పని? సిగ్గుపడాల్సింది ఎవరు, మీరా నేనా? శ్రీకాంత్ శర్మ గారు చెప్పండి, సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళు మీరా మేమా? మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నటువంటి మీరు సిగ్గుపడాలి. దేవుడు అంటే ఎవరు, దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే మానభంగాలు చేసేవాడు కాదు, దేవుడు అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తొంగి చూసేవాడు కాదు, దేవుడు అని అంటే ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళ బట్టలు తీసుకెళ్ళి చెట్టు మీద కూర్చొని మీరు నగ్నంగా 2 చాలతో దండం పెడితేనే నేను మీ బట్టలు మీకు ఇస్తానని చెప్పేసి అలాంటి వికృత శాస్త్రాలు చేయడు దేవుడు. నగ్నంగా స్త్రీలను చూస్తూ ఆనందిస్తూ కామపు చూపులు, కామపు కోరికలతోటి ఉండడు దేవుడు. మరి ఎవరు సిగ్గుపడాలో ఒకసారి ఆలోచించుకోండి. పరిశుద్ధుడిని దేవుడిగా నమ్మేటటువంటి వాళ్ళు సిగ్గుపడాలనా, లేదంటే మానభంగాలు చేసే వాళ్ళని దేవుళ్ళుగా నమ్మేవాళ్ళు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడాలి? శర్మ గారు చెప్పాలి మీరు. ఎవరు సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళు ఎవరు, మీరా మేమా? ఒక పరిశుద్ధుడిని దేవుడిగా నమ్మేవాళ్ళు సిగ్గుపడాలా, లేదంటే మానభంగాలు చేసే వాళ్ళని దేవుళ్ళుగా నమ్మేవాళ్ళు సిగ్గుపడాలి? సిగ్గుపడి నిజం తెలుసుకొని సత్యంలోకి రావాలి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను అన్నానని కాదు, అది విషయం. తర్వాత మీరు శివుడు గురించి చాలా గొప్పగా చెప్పారే. సరే, నేను అదే పద్మపురాణం నుంచి, అదే సృష్టికాండం నుంచి పార్వతీదేవి ఏం చెప్తుందో తన భర్త గురించి నేను ఒకసారి చదివి వినిపిస్తాను. శివుడి భార్య అయినటువంటి పార్వతీదేవి శివుడి గురించి ఏం చెప్తుందో మరి సాంసరా చదువుతుంటే మీరు నమ్మట్లేదుగా. శివుడు ఎలాంటి వాడు, మరి నువ్వు చెప్పినంత పవిత్రత శివుడిలో ఉందా అనేది ఒకసారి మనం పద్మపురాణం నుంచే నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఒకసారి చూడండి, పద్మపురాణం సృష్టికాండము 44వ అధ్యాయం 31, 32, 33, 34 శ్లోకాలు ఇక్కడ పెట్టాను చూడండి స్క్రీన్ మీద. ఈ శ్లోకాలు, ఈ తాత్పర్యం. ఇక్కడ పార్వతీదేవి ఏమంటుందో చూడండి. హరుడు నన్ను కృష్ణ అని పిలిచి నన్ను అవమానించాడు, అందువలన నేను తపస్సు చేసి బంగారు వర్ణమును పొందేది. ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ఇదేంటంటే ఈ సందర్భం ఏంటంటే, ఒకసారి శివుడు పార్వతి మంచిగా క్రీడిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో శివుడు అంటాడు, నల్లని దానా అని తిడతాడంట పార్వతిని. నల్లని దానా అంటాడంట. అంటే ఏంది నీ మొహం కర్రీగా ఉందని అన్నాడు, ఏమో మరి పాపం. మొత్తానికి చాలా ఫీల్ అయిపోయింది పార్వతి ఫీల్ అయిపోయి, నువ్వు నన్ను నల్లని దానా తిడతావా, నల్లని దానా తిడతావా నన్ను నువ్వు అని చెప్పి అసలు ఎక్కడ లేని కోపం వచ్చింది ఆవిడ పార్వతి. నల్లని దాని అన్నందుకే కలిగి ఏం చేసిందంటే, నేను ఇంకొన్నాను, నీ దగ్గర ఉన్నాను, నేను వెళ్ళిపోయి తపస్సు చేసుకొని నా ముఖం ఆ నల్లని ముఖం ఎగతాళి చేసావు కదా, నా ముఖం బంగారం వర్ణంలో మారే విధంగా నేను తపస్సు చేసి వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళిద్ది అనమాట. వెళ్ళే సందర్భంలో ఇదంతా కూడా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితోటి ఈ పార్వతి చెబుతుంది, ఏమని చెబుతుందో చూడండి. ఈ శివుడు అత్యాశాపరుడు, నేను వెళ్ళిన పిదప నీవు ఈ ద్వారమున కాపలా ఉండు, ఏ స్త్రీ కూడా ఇతను సమీపించకుండా చూడు, ఎవరైనా ఏ స్త్రీ అయినా వచ్చినచో నాకు వెంటనే చెప్పు, అప్పుడు నేను చేయవలసిన పనిని వెంటనే చేసేదను అని చెబుతుంది. ఇక్కడ ఇవిడ శివుడిని వదిలిపెట్టి పోతూ శివుడు భార్య ఏం చెబుతుందంటే, శివుడు అత్యాశాపరుడు అంటే ఏంది? అత్యాశాపరుడు అంటే ఈ సందర్భం ఏంటిది, దేని గురించి చెబుతుంది ఇక్కడ అంటే, ఏ స్త్రీ అయినా నేను లేనప్పుడు మళ్ళీ వచ్చిద్దేమో శివుడి దగ్గరికి, అప్పుడు ఈ శివుడు ఆమెతోటి వ్యభిచారం చేస్తాడేమో, అలా జరగకుండా స్త్రీలు ఎవరు కూడా లోపల రాకుండా మీరు కాపలా ఉండండి అనే అర్థం వచ్చేటట్టుగా ఇదంతా చెబుతుంది అనమాట. ఇక్కడ కాపలా ఉండమని చెబుతుంది. శివుడి మీద ఎంత నమ్మకమో చూడండి పార్వతికి. ఇప్పుడు ఏ వ్యక్తికైనా తన గురించి తన భార్యకి బాగా తెలిసిద్ది అందరికంటే కూడా. మరి శివుడు యొక్క భార్య ఏమని చెబుతుంది చూడండి. ఈ శివుడు అత్యాశాపరుడు అంటుంది. వాస్తవానికి ఇక్కడ శ్లోకంలో వచ్చేసి ఏష స్త్రీ లంపటో దేవో అని వచ్చింది. ఇక్కడ ఏష స్త్రీ లంపటో దేవో అని ఉంటుంది. స్త్రీ లంపటుడు అంటే ఏంది అర్థం? శివుడి గురించి చదువుతున్నటువంటి మాట ఇది. ఈ మాటని వీళ్ళు ఎలా అనువాదం చేశారో చూడండి. అసలు వాస్తవానికి ఇది కాదు, ఇది ఇక్కడ అనువాదం. స్త్రీ లంపటుడు అంటే చాలా భయంకరమైన పదం వాడాలి ఇక్కడ. కానీ ఇక్కడ అనువాదం చేసేటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఏం చేశారు, ఈ శివుడు అత్యాశాపరుడు అని. అత్యాశాపరుడు అంట. అత్యాశాపరుడు అనేది కాదు దీని కరెక్ట్ మీనింగ్. చాలా భయంకరమైనటువంటి వాడు వాడాలి.
ఇక్కడ ఈ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటనేది మన శర్మ గారు చెబుతారు, శ్రీకాంత్ శర్మ గారు. మన వీడియో చూసిన తర్వాత మొత్తం ఇదిగో దీని వరకు 32వ శ్లోకం ఖచ్చితంగా చదివి దాని అర్థాన్ని స్పష్టంగా చెప్తాడు మన శ్రీకాంత్ శర్మ గారు. నెక్స్ట్ వీడియోలో ఆయన చెప్పకపోతే నేనే చెబుతాను. ఇక్కడ రాసినటువంటి అనువాదం కరెక్ట్ కాదు. ఏష స్త్రీ లంపటో దేవు అనే దానికి కరెక్ట్ మీనింగ్ ఏందనేది నేను చెప్తాను తర్వాత, ఏది శ్రీకాంత్ శర్మ గారికి చెప్పకపోతే. ఏంటి చూడండి, ఇంత దారుణంగా మరి శివుడి యొక్క భార్య శివుడి గురించి చెబుతుంది. లంపటుడు అంటే అర్థం ఏంది చెప్పండి మీరు, తెలియదా మీకు? తర్వాత నేను వెళ్ళిన పెదప అంటే ద్వారం, ఇక గుమ్మాన్ దగ్గర కాపలా పెడుతుంది, ఆడవాళ్ళు ఎవరు లోపలికి రాకుండా చెయ్యని. ఆడవాళ్ళు ఎవరు లోపలికి శివుడి దగ్గరికి రాకుండా గుమ్మం దగ్గర కాపలా పెట్టిపోతుంది పార్వతీదేవి తపస్సు చేసుకోవడం. మరి భర్త మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలా చెప్పిద్దా? స్త్రీలు ఎవరు లోపలికి రాకుండా నువ్వు కాపలా ఉండని చెప్పిద్దా? భర్త మీద అంత నమ్మకం ఉన్నప్పుడు. స్త్రీలు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే నా భర్త శీలవంతుడు, నా భర్త చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు, పరస్త్రీలతోటి రమించడు అని చెప్పి నమ్మకం ఉన్నదైతే ఈ రకంగా ద్వారం దగ్గర కాపలా పెట్టిపోయిద్దా పోయేటప్పుడు శివుడి యొక్క ఇంటి గుమ్మం దగ్గర? మీరు ఆలోచించండి ఒకసారి. ఈ శర్మగారు చెబుతున్నాడు కదా శివుడి గురించి. ఇప్పుడు శర్మగారు చెప్పేది వినాలన్నా మనం, లేదంటే స్వయాన శివుడి యొక్క భార్య చెప్పేదాన్ని మనం పరిగణలో తీసుకోవాలా? మీరు ఆలోచించండి ఒకసారి. శివుడి మీద ఎంత నమ్మకం ఉందో చూడు శివుడి భార్యకి. ఎందుకు ఉంది? శివుడికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, పరస్త్రీ లోలుడు కాబట్టి ఇది ఇక్కడ కాపలా పెట్టిపోయింది గుమ్మం దగ్గర. ఇప్పుడు పద్మపురాణం నేను ఏదైతే చదివాను, ఇదే పద్మపురాణం సృష్టికాండంలో కదా నేను చదివినిపించింది. అక్కడ పరస్త్రీలను తీసుకొని పోయి వాళ్ళతో వ్యభిచారం చేస్తా ఉంటే అప్పుడు పార్వతి వచ్చింది, ధ్యానంలో ఉండి దివ్య దృష్టితో చూసి వచ్చింది అనమాట. అరే ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తున్నాడు ఏంటి శివుడు అని. ఇప్పుడు మనం ఈ శ్రీకాంత్ శర్మ గారు చెప్పేది మనం పరిగణలో తీసుకోవాలా, లేదంటే స్వయంగా శివుడు భార్య చెప్పింది కదా శివుడి గురించి, దాన్ని మనం పరిగణలో తీసుకోవాలా? ఏది నమ్మాలి? ఎవరు మాట నమ్మాలి చెప్పండి మీరు. శ్రీకాంత్ శర్మ గారి మాట నమ్మాలనా, పార్వతీదేవి మాట నమ్మాలనా? ఎవరు మాట నమ్ముతారు మీరు? ఒక స్త్రీ తన భర్త గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంది అని అంటే నమ్మకం లేదా ఆమెకి. ఎందుకు నమ్మకం లేకుండా పోయింది? ఆవిడ భర్తను విడిచిపెట్టి పోతా పోతా కాపలా పెట్టిపోయింది అని అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పైగా శివుడి గురించి ఏం మాట్లాడుతుందో చూడండి. ఏష స్త్రీ లంపటో అని చెప్పి మాట్లాడుతుంది. ఏష స్త్రీ లంపటుడు అని చెప్పి శివుడి గురించి మాట్లాడుతుంది పార్వతి. ఆ పదానికి అర్థమైంది అత్యాశాపరుడు అంటే ఏ విషయంలో అత్యాశాపరుడు. అనువాదం భలే తీయంగా చేస్తారు మనోళ్ళు అయితే. తెలుగు అనువాదాలు కొన్ని చూశాను నేను, హిందీ ఇంగ్లీష్ అనువాదాలు తెలుగు అనువాదాలు గమనించాను నేను. ఈ 2 పుస్తకాలు రాస్తున్న టైంలో ఇట్లాంటివన్నీ చాలా గమనించాను నేను. వీళ్ళ వ్యవహారాలన్నీ చాలా పసిగట్టాను. అసలు ఎంత తీయంగా చేస్తారంటే అనువాదం అనేది, అబ్బో మామూలుగా ఉండదు కథ. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటిని దాచిపెడతారు. అక్కడ అర్థం ఒకటైతే ఇంకొక అర్థం రాస్తాడు. అత్యాశాపరుడు అంటే ఏ విషయంలో ఆశపరుడు? స్త్రీల విషయంలో అత్యాశాపరుడా? దాన్ని ఆ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి నేను ఆ శ్లోకంలో చూపించినటువంటి ఆ పదం, ఆ శ్లోకం యొక్క అర్థం అనేది శ్రీకాంత్ శర్మ గారు రేపు పొద్దున వాళ్ళ పంతుళ్ళు వాళ్ళ గుళ్ళో ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు, వాళ్ళ పంతుళ్ళు రాసినటువంటివి, వాళ్ళ గుళ్ళో ప్రింట్ చేసినటువంటివి, ఈ శాస్త్రులు శర్మలో రాసినటువంటి తీసుకొచ్చి ఆయన మాట్లాడతాడు. అంతేకాదు ఈ శ్లోకం నేను చూపించినటువంటి శ్లోకాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూపించినటువంటివి అవి మాత్రమే కాదు, సృష్టికాండం, పద్మపురాణం 44 అధ్యాయంలో నేను చూపించిన శ్లోకాలు మాత్రమే కాదు, అంతకుముందు నేను చెప్పినటువంటి విషయాలు కూడా. ఇది స్త్రీలను తీసుకెళ్ళి శివుడు ఇలా చేశాడు కదా, వ్యభిచారం చేశాడు కదా, కొంతమంది అమాయకుల్ని వాళ్ళకి వశీకరణం చేసుకొని, దాని గురించి కూడా శ్రీకాంత్ శర్మ గారు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే వాళ్ళ పంతుళ్ళు వాళ్ళ శాస్త్రులు మరి వాళ్ళ శర్మలో రాసినటువంటి గ్రంథాలను తీసుకొచ్చి, ఇదిగో చూడండి మీ పాస్టర్లు రాసినవి మాత్రమే తీసుకొచ్చి ఆ పద్మపురాణాన్ని సాంబశివరావు చదివినిపించాడు మీకు, అది కాదు, అది ప్రమాణం కాదు, ఇదిగో మా శర్మలో శాస్త్రులు రాసినటువంటి మా బ్రాహ్మణ పండితులు రాసినటువంటి ఇదిగో ఈ పద్మపురాణం ఉంది, నేను చదివి వినిపిస్తున్నాను మీకు వినండి అని చెప్పి రేపు శర్మ గారు మరి ఆ పుస్తకాలన్నీ తెచ్చి మీకు చూపించి చదివి వినిపిస్తాడనమాట. నేను చెప్పిన తప్పని నిరూపిస్తాడు అతను శర్మ గారు, శ్రీకాంత్ శర్మ గారు. నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను అతని వీడియో కోసం. అంతేకాదు ఇదొక్కటే కాదు, ఇంకా అతను విష్ణు గురించి, బ్రహ్మ గురించి,
ఇంకేదో తల్లి అన్నాడు, వాళ్ళ హిందూ మతం అంట తల్లి లాంటిదంట మనకి. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం మాట్లాడాడు, ఈ విషయాలన్నీ కూడా మనం ఇంకా మాట్లాడదాం. వాటన్నిటి గురించి కూడా మనం తప్పనిసరిగా చర్చిద్దాము, మాట్లాడదాం. ఇలా బుద్ధి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను మాట్లాడతాను ముందు. ఇప్పుడు శ్రీకాంత్ శర్మ గారు చేయాలి పని, వాళ్ళ పంతుళ్ళు, వాళ్ళ బ్రాహ్మణులు, వాళ్ళ శాస్త్రులు, వాళ్ళ శర్మలో రాసినటువంటి పద్మపురాణం తెచ్చి అందులో ఉన్నటువంటి నేను ఏదైతే చదివి వినిపించానో ఈ 2 రెఫరెన్స్లు ఆయన చదివి మనకి వినిపిస్తాడు. మీ అందరికీ చదివి వినిపిస్తాడు. నేను చెప్పిన తప్పని నిరూపిస్తాడు ఆయన. ఏంటి, దానికోసం మనం అందరం కూడా ఎదురు చూద్దాం. సో ఈ వీడియోని శ్రీకాంత్ శర్మ గారికి ఎవరైనా సరే ఆయన నెంబర్ తెలిసి ఉంటే ఆయన షేర్ చేయండి వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ.